ఏసీ వాడే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా తెలుసు, వాటర్ లీకేజ్ అనేది చాలా కామన్ సమస్య ఏసీస్లో. అలాగే మనకి వాటర్ లీకేజ్ అవ్వకూడదు అనుకుంటే కూడా చాలా మనకి పర్టికులర్స్గా చాలా పాయింట్లు ఉంటాయి. మనము ఫ్రీక్వెంట్గా సర్వీస్ చేసుకోవాలి. మీరు ఏసీ ఎక్కువ వాడే వాళ్ళైతే ప్రతి 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా చేసుకోవాలి, జనరల్ సర్వీస్ లాంటివి. లేదు మీరు ఎప్పుడో ఒకసారి వాడతారు, సమ్మర్లో వాడతారు, సీజన్లో వాడతారు, మిగతా టైంలో వాడరు అనుకుంటే అట్లీస్ట్ ఒక 6 నెలలకు ఒకసారి సర్వీస్ చేసుకోవాలి. అది కూడా లేదు అనుకుంటే ఇయర్లీ వన్స్ చేసుకోవాలన్నప్పుడు జనరల్ సర్వీస్ కాకుండా పంప్ సర్వీస్ లాంటివి ఏదైనా చేసుకోవాలి. ఇంకోటి, మీకు ఇన్స్టాలేషన్ టైంలో ఏదైతే ఏసీ కోసం ఒక హోల్ చేస్తారో, ఒక 2 ఇంచ్ 2.5 ఇంచ్ వరకు చేస్తారో, ఆ హోల్ మనకి స్లోప్ పెట్టుకోవాలి. స్లోప్ అంటే డౌన్కి పెట్టుకోవాలి. యూనిట్ కూడా మనకి రైట్ సైడ్ కొద్దిగా టిల్ట్ అయ్యే విధంగా పెట్టుకోవాలి. అంటే ఏ సైడ్ అయితే డ్రైన్ ఉంటుందో మోస్ట్లీ ప్రాబబుల్గా మనకి రైట్లో పెట్టుకుంటారు డ్రైను. కొన్ని సందర్భాల్లో లెఫ్ట్కి డ్రైన్ చేంజ్ చేసుకోవచ్చు. ఎలాంటి సందర్భం ఉన్నా కానీ ఏ సైడ్ అయితే మనం డ్రైన్ పైప్ పెడతామో ఆ సైడు యూనిట్ని కొద్దిగా టిల్ట్ చేసి, అంటే కొద్దిగా డౌన్ చేసుకుని పెట్టుకోవాలి, కొద్దిగా క్రాస్ పెట్టుకోవాలి. ఏసీ హోల్ కూడా మనకి స్లోప్ పెట్టుకోవాలి. అప్పుడు మనకి వాటర్ లీకేజ్ సమస్యలు అయితే రావు. మనము తరచూ కనీసం నెలలో ఒకసారైనా ఫిల్టర్లు తీసి క్లీన్ చేసుకుంటా ఉంటే ఇంకా మంచిది. మనము డస్ట్ను పట్టించుకోకుండా కూలింగ్ కాయిల్, ఎవాపరేటర్ కాయిల్ వరకు మనకి డస్ట్ వెళ్ళినప్పుడే మనకి డ్రైన్ ట్రేలో మనకి బ్లాక్ అవ్వడము, మనకి డ్రైన్ ఆ పైప్లో బ్లాకేజ్ అయ్యి మనకి ఓవర్ఫ్లో రావడము, ఐస్ గడ్డలు పడ్డము, గ్యాస్ లాంటివి మీకు ఇదైపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకి డ్రైన్ పైప్ అయితే డ్యామేజ్ అయి ఉంది. అవుట్ సైడ్కి వెళ్ళి ప్రొవిజన్ కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది. ఆ వైట్ సిమెంట్ అయితే ఏం పెట్టలేదు, చూసాము. ఈ డ్రైన్ పైప్ అనేది మనము ఇన్సైడ్ నుంచే ఎలా మార్చుకోవాలని చెప్పేసి చూసుకున్నాము. ఇది ఓల్డ్ డ్రైన్ పైపు, మీరు చూడొచ్చు, నీట్గా సాగి వచ్చి మొత్తం గడ్డలుగా ఉంది పైపులో. సర్వీస్ సరిగ్గా చేయకపోవడం వల్లే మొదటి సమస్య అనేది ఏసీస్లో వస్తుంది. ప్రాపర్ సర్వీస్ చేసుకుంటే ఏసీ ఖచ్చితంగా మీకు ఎలా వాడినా మీరు బ్లైండ్గా ఒక 10 ఇయర్స్ వస్తుంది. ఎనీ బ్రాండ్ 10 ఇయర్స్ సర్వీస్ కానీ ప్రాపర్గా ఉంటే, లేకపోతేనే ఎంత మంచి కంపెనీ బ్రాండ్ తీసుకున్నా మీకు లైఫ్ అనేది రాదు. మా కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మీ అందరి సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.